ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. గురు భక్తి లేనటువంటి వారికి సచ్చరితలో ఉన్నటువంటి లీలలన్నీ కూడా ఒక కట్టుకథలాగా అనిపిస్తాయి. గురు భక్తి ఎవరికైతే ఉంటుందో వారిని సద్గురువు యొక్క చరణాల వద్ద సచ్చరితలో ఉన్నటువంటి లీలలు బోధ కట్టిపడేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక్కసారి మనం సచ్చరితను ఆశ్రయించి సచ్చరిత పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే అందులో ఉన్నటువంటి లీలలన్నీ కూడా మన పాలిట కల్పతరువుగా మారుతాయి. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కల్పతరువు నిర్వికల్ప ఫల పుష్పాలను మనకు అందిస్తుంది. భాగ్యవంతులైనటువంటి భక్తులు మాత్రమే ఆ ఫల పుష్పాలను ఆస్వాదిస్తారు. అంతేకాదు శ్రీ సాయి సచ్చరితలోని అద్వితీయమైనటువంటి లీలలు మన మనస్సుకు శాంతిని ఆనందాన్ని కలిగిస్తాయి. అనేక అలజడులతో ఉన్నటువంటి మన జీవితంలో శ్రీ సాయి సచ్చరిత ఆనందపు హరివిల్లును మన ముందు ఆవిష్కరిస్తుంది. మన హృదయాల్లో ఆ ఆనందపు హరివిల్లు విరియగానే జీవితమంతా కూడా సుఖమయమవుతుంది. ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి లీలలు అవి కేవలం చమత్కారాలు కావు. అవి భక్తుడి యొక్క మనస్సును పులకరింపజేసి భక్తుడికి ఆనంద సుఖ సౌఖ్యాలను ఇవ్వడానికి దోహదపడతాయి సచ్చరితలో ఉన్నటువంటి లీలలు. 30వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లీలను కనుక మనం పరిశీలిస్తే కేవలము సద్గురువు యొక్క దర్శనం, వారితో సంభాషణ అప్పటి వరకు ఉన్నటువంటి అలజడులన్నింటినీ కూడా ఆందోళనలన్నింటినీ కూడా అది మాయం చేస్తుంది. అంతేకాదు ఈ అధ్యాయం ద్వారా కలియుగంలో దేవీ దేవతలు తమ భక్తులను చింతాక్రాంతులైనటువంటి వారందరినీ కూడా సద్గురువుకు అప్పచెప్తారనడానికి ఈ 30వ అధ్యాయం ఒక ప్రతీక. వనిలో ఉన్నటువంటి సప్తశృంగి మాత పూజారి కాకాజీ వైద్య చింతాక్రాంతుడైపోతాడు. ఏ కష్టమూ లేదు, కానీ ఎందుకో మనస్సు అలజడిగా మారిపోతుంది. దేవికి ప్రతిరోజు కూడా నిత్య పూజలు అభిషేకాలు చేస్తున్నటువంటి కాకాజీ వైద్యకు మాత్రం మనస్సులో శాంతి లేదు. ఇది ఒక్క కాకాజీ వైద్య కథ మాత్రమే కాదు. ఈరోజు మనం ఏ దేవతలను ఉపాసన చేసినా, మనకు ఏ కులదైవం ఉన్నా సరే ఖచ్చితంగా ఈ కలియుగంలో మనము గురువును తప్పకుండా ఆశ్రయించాలి. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చాలామంది నేను చూస్తూ ఉంటాను. బాబా పట్ల అమితమైనటువంటి భక్తి ప్రేమలు ఉంటాయి. దాంతోపాటు వారి జన్మ సంస్కారాలతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక దేవతా మూర్తి పైన అవతారం పైన కూడా అంతే అనుబంధం ఉంటుంది. మీరు చూడండి, బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు జంట భక్తిని కలిగి ఉండేటువంటి వారు. వారు అంతకు పూర్వము విఠలుడి యొక్క భక్తుడిగా చాలామంది ఉండేవారు. సచ్చరిత రచయిత కూడా దత్తాత్రేయ భక్తుడు. వీరు అంతకు పూర్వము ఉన్నటువంటి వారి దేవతారాధనను, ఆ దేవతలు వీరి యొక్క చింతను దుఃఖాన్ని పోగొట్టడానికి సద్గురువుకు జత చేశారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. మనలో చాలామంది కూడా బాబా భక్తులు ఉంటారు. బాబాను అత్యంత ఆదరంగా ప్రేమిస్తూనే వారు వెంకటేశ్వర స్వామి పైన కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి అమ్మవారి పైన ఉంటుంది, కొంతమందికి దత్తుని పైన ఉంటుంది. ఇలా గురువును ఆశ్రయించిన తర్వాత కూడా మన జన్మ సంస్కారాల మూలంగా రుణానుబంధం చేత మనము ఇతర దేవతా దేవీల యొక్క ఉపాసన కూడా మనం చేస్తూ ఉంటాం. ఇది మంచిదే. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నీ ఉపాసనా దైవాన్ని నువ్వు ఇంకా ఎంత శ్రద్ధగా సేవించుకోవాలి, ఎంతగా నువ్వు భక్తిని పెంపొందించుకోవాలనేటువంటిది సద్గురువు మనకు చాలా నేర్పరిగా దాన్ని బోధిస్తాడు. అందుచేత సద్గురువు పట్ల భక్తి శ్రద్ధను కలిగి తమ ఉపాసనా దైవాల పట్ల అమితమైనటువంటి భక్తిని కలిగి జీవితాన్ని తరింపజేసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అల్టిమేట్గా వారు ఉద్ధరించబడేది మాత్రం సద్గురు చరణాల చింతనే. కాకాజీ వైద్య సప్తశృంగి మాతను కొన్ని ఏళ్ళుగా సేవిస్తున్నాడే, వారి హస్తాలతోటి దేవికి అభిషేకం చేస్తున్నారు, ఆమెకు నైవేద్యాన్ని పెడుతున్నాడు, సకలోపచారాలు చేస్తూ ఉన్నాడు. మరి దేవి అనుగ్రహం దక్కాలి కదా.
దీని అర్థం ఏమిటంటే ఈ కలియుగంలో జీవుడి యొక్క తాపత్రయాలను తీసివేసేటువంటి దైవం ఒక్క సద్గురు శ్రీ సాయిబాబా మాత్రమే. ఈ లీల కేవలం ఆ రోజుకు పరిమితమైనటువంటిది కాదు. గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ ఆలయానికి వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి తమ జేబులో నుంచి సడన్గా బాబాగారి చిత్రపటం కింద పడింది. ఎక్కడైనా బాబా పటం కనబడగానే మన మనస్సు పులకరించిపోతుంది కదా. అడిగాను, మీరు ఇక్కడ సాక్షాత్తు శక్తిపీఠంలో అమ్మవారిని మీరు సేవిస్తున్నారు కదా, బాబా పట్ల కూడా మీకు భక్తి ప్రేమలు ఉన్నాయా అని అడిగాం. భక్తి ప్రేమలు లేకపోవడం ఏమిటి, అమ్మవారి యొక్క ఆదేశంతో నేను 4-5 సార్లు షిరిడీకి పాదయాత్ర చేశాను. ప్రతి ఏటా గురువును దర్శించుకోమన్నటువంటిది అమ్మవారి ఆజ్ఞ నాకు అని చెప్పి ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. శ్రీ సాయి సచ్చరిత 30వ అధ్యాయంలో కూడా ఇదే కదా ఉంది. అనేక అలజడులతో ఉన్నటువంటి కాకాజీ వైద్య యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి సప్తశృంగి మాత స్వప్న దర్శనమిచ్చి నీ అలజడి ఆందోళన తగ్గాలంటే బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు కాకాజీ వైద్య అర్థం చేసుకున్నటువంటి తీరు వేరు. అమ్మ చెప్పింది కాబట్టి బాబా అంటే తండ్రి. మరి తండ్రి ఎవరు? తండ్రి ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి నాసిక్లో ఉంటాడు కదా, త్రయంబకేశ్వరుడు కదా, ఈశ్వరుడు కదా. అక్కడికి వెళితే తన మనస్సు కుదుట పడుతుందనేటువంటి దాంతో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి దాదాపు 2-3 నెలలు అక్కడ ఉండి శివుడికి రకరకాల అభిషేకాలు, ప్రాతకాలంలో అభిషేకాలు, అదేవిధంగా సంధ్యవేళ అభిషేకాలు, నిత్యము ఈశ్వర నామస్మరణతో గడుపుతాడు. నెలలు గడుస్తున్నాయి కానీ తన మనస్సు తీరు మారట్లేదు. మనస్సులో గూడుగట్టుకున్నటువంటి ఆందోళన చెదిరిపోవట్లేదు. ఇన్ని నెలలు ఇక్కడ ఉన్నా సరే తను ఏమీ సాధించలేకపోయానని చెప్పి తిరిగి మళ్ళీ వనికి వస్తాడు. వనికి వచ్చి అమ్మని ప్రార్థిస్తాడు. అమ్మా, మీరు బాబా దగ్గరికి వెళ్ళమన్నాను, నేను వెళ్ళాను, కానీ ఏమీ ప్రయోజనం లేదు. నా అలజడి అదే విధంగా గూడు కట్టుకొని ఉంది ఇక్కడ అనంటే మళ్ళీ దయగలిగినటువంటి ఆ తల్లి మరలా స్వప్న దర్శనమిచ్చి, నేను చెప్పినటువంటి బాబా సాయి సమర్థులు, వారు షిరిడీలో ఉంటారు అని చెప్పి అమ్మ చెప్తుంది. ఇక్కడ చూడండి, అమ్మవారు స్వప్నంలో చెప్పినటువంటి మాట. సాయిబాబా అనేటువంటి పేరు వాడలేదు అమ్మవారు, సాయి సమర్థుడు అన్నది. అంటే ఈ జీవులను ఉద్ధరించడంలో కలియుగంలో వెలిసినటువంటి సమర్థవంతమైనటువంటి దైవస్వరూపం, గురుస్వరూపం శ్రీ సాయిబాబా. మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఆందోళన మొదలవుతుంది. సరే, షిరిడీ ఎక్కడుంటుంది? నాసిక్ అంటే తెలుసు, ఎల్లోరా అంటే తెలుసు, అక్కడ శక్తిపీఠాలు ఉన్నాయి. మరి షిరిడీ ఎక్కడుంటుందో తెలియదు. ఎందుకంటే అది మారుమూల కుగ్రామం. ఆ రోజు అంతగా ప్రాచుర్యంలో వెళ్ళినటువంటిది. దాదాపు 100-120 కిలోమీటర్ల దూరం వనికి. కానీ ఆ గ్రామం పేరు ఎప్పుడూ వినలేదు. ఎలా అని చెప్పి అదొక కొత్త దిగులు పట్టుకుంది. ఎలాగైనా సరే షిరిడీ వెళ్ళాలనేటువంటి తలంపుతోటి ఈ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. బాబా ఆ వని నుంచి కాకాజీ వైద్యని తీసుకురావడానికి, రెండవది ఇన్ని రోజులుగా మొక్కు చెల్లించకపోకుండా ఉన్నటువంటి శ్యామా కుటుంబానికి జ్యోతిష్యుడి రూపంలో మీరు మొక్కిన మొక్కులు సప్తశృంగి మాతకు చెల్లించలేదు కాబట్టి మీకు గడ్డు కాలము, కష్టకాలము నడుస్తుంది, ఆ తల్లికి మొక్కులు చెల్లించు అని అంటారు. ఈ విషయము బాపు సాహెబ్ బూటీకి ప్రధాన జ్యోతిష్యుడు అయినటువంటి వ్యక్తి చెప్తాడు, డేంగ్లే. అది బప్పాజీ నమ్ముతాడు. శ్యామ మాత్రము ఎప్పుడూ ఒక స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉండేటువంటి వాడు. కష్టమైన సుఖమైన సద్గురు చరణాల వద్దనే మొక్కైనా మొక్కుబడి చెల్లించడమైనా అది సద్గురు చరణాలకే. మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బప్పాజీ సమస్తం ఇక్కడే ఉంది అని చెప్పినా సరే తమ్ముడు వాదిస్తాడు, లేదన్నా మనం తల్లికి సమర్పించాల్సినటువంటి, ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నువ్వు రోగగ్రస్తుడు అయితే మన అమ్మ మొక్కుకుంది కదా, నిన్ను పిల్లవాడు బాగైతే వని తీసుకొస్తాను, అమ్మ నీ పాదాల వద్ద పడుకోబెడతానంది, అప్పుడు వెళ్ళలేదు. అమ్మ చివరి క్షణంలో అమ్మకు స్తనాలపైన తామరలేస్తే
సప్తశృంగి మాతకు వెండి స్తనాలు జయిస్తా అని మొక్కుకుంది. అది ఆ మొక్కు మనం తీర్చలేదు కాబట్టి ఎలాగైనా సరే వని వెళ్ళి మనం మొక్కు తీర్చాల్సిందే, పెద్ద కొడుకు కానీ బాధ్యత అని చెప్పి తమ్ముడు చెప్పడంతో కంసాలి దగ్గరికి పోయి స్తనాలు చేయించుకొని బాబా పాదాల వద్ద పెట్టి, బాబా సప్తశృంగివైనా సాయిబాబావైనా ఈశ్వరుడివైనా సకలం నీవే, ఈ మొక్కును స్వీకరించు అని అంటారు. బాబా అంటాడు, శ్యామ ఎక్కడ మొక్కుకున్న మొక్కులు అక్కడే చెల్లించాలి. నువ్వు వని వెళ్ళి అమ్మకు కృతజ్ఞత తెలియజేసి నీ మొక్కులను చెల్లించిరా, నీ తల్లి ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పి బాబా చెప్తాడు. లేదు బాబా ఇది మీరు తీసుకుంటే సరిపోతుంది, సకలం మీరే, సకలం ఇక్కడే ఉంది అని అంటారు. కానీ బాబా మాత్రం దానికి ఒప్పుకోరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్యామ తల్లి చెల్లించాల్సిన మొక్కుల కోసము అక్కడ అమ్మ ఎదురు చూస్తుంది. అదేవిధంగా బాబాను దర్శించుకోవడం కోసము అమ్మను సేవిస్తున్నటువంటి పూజారి ఎదురు చూస్తున్నాడు. ఈ ఎదురుచూపులు చూడండి ఎంత అద్భుతమైనటువంటివో. ఈ ఎదురుచూపుల వల్ల ఎంత గొప్ప జ్ఞాన కథ మనకు ఇక్కడ బాబా వినిపించారంటే, ఒకటి, నువ్వు ఎక్కడ మొక్కుకుంటే అక్కడే చెల్లించాలి. చాలామంది అన్ని గుళ్ళలకు పోయి మొక్కుకుంటూ ఉంటారు. ఈశ్వరుడి దగ్గరికి పోయి నా కొడుకు బిడ్డ పుట్టాలని మొక్కుకుంటాం, రామాలయంలో మొక్కుకుంటాం, సాయిబాబా దగ్గరికి వచ్చి మొక్కుకుంటాం. మొక్కుకొని లాస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆ కోరిక నెరవేరిన తర్వాత ఏ భగవంతుడు మన కోరిక నెరవేర్చారు అనేది ఒక కన్ఫ్యూజన్. తర్వాత చాలామంది వరాల సాయి మందిరానికి వచ్చి మొక్కుకుంటారు, మా కొడుకు ఉద్యోగం వస్తే దక్షిణను మేము సమర్పిస్తామని. కొడుకు ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత నేరుగా షిరిడీకి వెళ్ళి దక్షిణ ఇచ్చి వస్తారు. మనం ఎక్కడ మొక్కుకున్నామనేటువంటిది మర్చిపోతారు. కాబట్టి ఈ కథ ద్వారా మనకు బాబా చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడ మొక్కుకుంటావో అక్కడే చెల్లించాలి. బాబా సకల దేవతా స్వరూపుడైనప్పటికీ అమ్మయే అక్కడ సూచించింది కదా, సాయి సమర్థుని దగ్గరికి వెళ్ళమని చెప్పి అమ్మయే తన పూజారికి సూచించింది. మరి అటువంటి అప్పుడు అమ్మ తరఫున బాబా తీసుకోవచ్చు. కానీ అక్కడ తన కోసం ఎదురు చూస్తూ తాపత్రయపడుతున్నటువంటి ఒక జీవి ఉన్నాడు, అతన్ని షిరిడీకి రప్పించాలి. శ్యామ వెళ్తాడు, వెళ్ళి పూజారిని కలుసుకొని అక్కడ చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ చేసేసి మొక్కులు చెల్లించేసి ఆ తర్వాత బయలుదేరేటప్పుడు నేను ఇంకా షిరిడీకి వెళ్తున్నాను, నేను షిరిడీ నుంచి వచ్చానని అంటారు. అసలు షిరిడీ అనేటువంటి మాట వినగానే కాకాజీ మనస్సు పులకరించిపోతుంది. అసలు సాక్షాత్తు భగవంతుడే తన వద్దకు వచ్చినట్టు కాకాజీ వైద్య శ్యామను ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టి, అయ్యా నేను కూడా షిరిడీకి రాదలుచుకున్నాను, ఇది అమ్మ ఆజ్ఞ, నన్ను మీ వెంట తోలుకెళ్ళండి అని అంటారు. కాకాజీ వైద్య శ్యామ వెంట షిరిడీకి వస్తారు. గోదావరి తీరం దాటి షిరిడీలోకి ప్రవేశించగానే ద్వారకామయిలో ఉన్నటువంటి శ్రీ సాయి దివ్యమంగళ రూపాన్ని చూసి మనస్సు పులకరించిపోతుంది. అప్పటి వరకు మనసులో గూడుగట్టుకున్నటువంటి ఆందోళన పూర్తిగా పటాపంచలైపోతుంది. కేవలం దర్శనం చేత సుఖ సంపదలను అనుభవిస్తున్నటువంటి అనుభూతి కాకాజీ వైద్య కలిగింది. అక్కడ ప్రశ్నలు లేవు, కుశల సమాచారాలు లేవు, సత్సంగాలు లేవు, మాటలు లేవు, ఏ చర్య లేదు. కేవలం దర్శనము చేత బాబా యొక్క వాక్కులు చెవులో పడడం చేత కాకాజీ వైద్యలో ఉన్నటువంటి ఆందోళన, అలజడి పూర్తిగా తొలగిపోయింది. ఈ విధంగా దేవీ దేవతలు మనల్ని సద్గురువుకు అప్పగిస్తారు. సద్గురువుతో పనేమిటి? ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, ఆ ముక్కోటి దేవతలే ఈరోజు తన భక్తులను సద్గురువుకు అప్పగించారు. ఈ కలియుగం అంతా సద్గురు వైభవమే. సద్గురువు మినహా కలియుగంలో పరమార్థం అనేటువంటిది ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే సద్గురు యొక్క సహచర్యము మనల్ని పరమార్థంలోకి తోసివేసి మోక్ష ద్వారం వద్దకు అది లాక్కు వెళ్తుంది. ఇది మినహా ఈ కలియుగంలో మరొక పరమార్థమే లేదు. సద్గురు చరణాలే పరమార్థాన్ని చేకూర్చేటువంటివి. వారి సహచర్యమే మన జీవన సాఫల్యానికి సోపానం అనేటువంటి విషయాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, బాబా ఒక్కసారి ఒకరి దృష్టిలోకి వెళ్ళాడంటే వారిని తన వద్దకు తీసుకురాకుండా ఉండరు. ఒక్కసారి ఎవరైనా సరే బాబా రూపాన్ని చూస్తే వారిని చేరుకోవాలని, వారితో కలిసి ఉండాలని, వారితో కలిసి సంభాషించాలని ఆ రోజుల్లో తాపత్రయపడేటువంటి వారు. లోక తాపత్రయాల కంటే కూడా
కొంతమంది భక్తులకు సాయిని దర్శించాలనేటువంటి తాపత్రయము అధికంగా ఉండేది. అందుకే వారి జీవితాలు సార్థకతమయ్యాయి. రామ్లాల్ అనేటువంటి ఒక వ్యక్తి ధ్యానంలో ఉండగా తనకు ఒక మాసిపోయినటువంటి గడ్డంతో ఉన్నటువంటి ఒక సాధువు కనిపిస్తాడు. నా వద్దకు రావా అని అడుగుతాడు. రామ్లాల్కు ఆ సాధువుని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అటువంటిది అతను నన్ను ఎందుకు పిలిచాడు రావా అని చెప్పి అని తెల్లవారి మళ్ళీ అంగడిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాప్లో తన స్వప్నంలో కనిపించినటువంటి ఆ రూపంతో ఉన్నటువంటి చిత్రపటం కనిపిస్తుంది. ఆ చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ అంగడి వాడిని అడుగుతాడు, అసలు వీరు ఎవరు, ఎక్కడుంటారు, ఎలా వెళ్ళాలి, అన్ని ప్రశ్నలు అడిగేస్తాడు. ఇంటికి వచ్చి అప్పటికప్పుడు అన్ని వస్తువులు సర్దుకొని షిరిడీకి బయలుదేరి వెళ్ళిపోతాడు. బాబాను చూసిన తర్వాత తను పులకరించిపోతుంది. తను ఉండాల్సినటువంటి స్థానం తన ముంబై కాదు, తను ఉండాల్సినటువంటి స్థానం ఈ షిరిడీ నేల అని చెప్పి ఆ రోజు నుంచి బాబా సమాధి అయ్యేంత వరకు రామ్లాల్ మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళలేదు. షిరిడీనే మకాం చేసుకొని అక్కడే ఉండిపోయాడు. అంటే సద్గురువుతో ఉండేటువంటి అనుబంధం ఆ విధంగా ఉంటుంది. సద్గురువు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితికి ఎవరైతే వస్తారో వారి యొక్క సాధన సాకారమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనలో కూడా చాలామందికి వారి ధ్యాస, వారి ఊసు, వారి మాట లేనటువంటి క్షణం అది దుర్వినియోగమైనట్టు, అది నిరుపయోగమైనట్టుగా మనం భావిస్తాం. అటువంటి భావన వచ్చినప్పుడే అసలైనటువంటి మన సాధన సాకారం వైపు వెళ్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. 31వ అధ్యాయంలో అపురూపమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. నిజంగా సద్గతి అనేటువంటిది ప్రాప్తించాలంటే మామూలు విషయం కాదు. సద్గతి ఎవరికి దక్కుతుందంటే భావార్థులైనటువంటి భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పగిస్తారు. ఎందుకంటే మరణం అనేటువంటిది మహాభయంకరమైనటువంటిది. దాని గురించి ఆలోచిస్తేనే రాత్రులు నిద్రపట్టదు. కానీ భావార్థులైనటువంటి భక్తులు తమ చివరి మజిలీని సత్పురుషులకు అప్పగిస్తారు. అలా అప్పగిస్తే సత్పురుషులు ఎంత గొప్ప సద్గతిని మనకు ప్రాప్తిస్తారనేటువంటి విషయాలు 31వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఎందుకంటే జీవుల యొక్క గతి, నిర్గతి, సద్గతి ఇవన్నీ కూడా ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుసు. అందుకనే విజయానంద్ అనేటువంటి సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరం పోదామనుకుంటాడు. కానీ అనేక మంది కలిసి చెప్తారు, అక్కడ 500 కోర్సులకు ఒకసారి భాష మారుతుంది, భూటాన్ దేశము, ఎవరైనా సరే భారతీయులు వెళ్తే అక్కడంతా కూడా దోచేసుకుంటారు, పర్వత శ్రేణులు ఉంటాయి, అవన్నీ దాటాలి, చాలా కష్టమైనటువంటి పని మానస సరోవర యాత్ర అని చెప్పి చెప్తారు. అలా తను ప్రయాణిస్తుండగా షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా యొక్క గొప్పతనం గురించి కొంతమంది చెప్పడంతో అక్కడ కొన్ని రోజులు ఉందామని వస్తాడు. బాబా అనుగ్రహంతో, ఆశీస్సులతోటి మానస సరోవర యాత్ర విజయవంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ద్వారకామయ్య వస్తే బాబా ద్వారకామయ్య మెట్లెక్కనియాడు. ఈ సన్యాసిని ఇక్కడి నుంచి తరిమేయండి, అతనికి ఇక్కడ ఏం పని అని చెప్పి బాబా అతని ద్వారకామయ్య మెట్లెక్కనియాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు చాలా దిగులుగా బాబా దగ్గరికి వచ్చి ఒక వార్త చెప్తాడు. బాబా, నాకు ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది, నా తల్లి నా కోసం ప్రాణాలను కళ్ళల్లో పెట్టుకొని ఎదురు చూస్తుంది, వెళ్ళి చివరి మాట మాట్లాడాలి ఆమెతోటి, చివరి చూపు ఆమెను చూడాలి, ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది, లేకపోతే నన్ను చూడలేదని చెప్పి అల్లకల్లోలం అయిపోతుంది ఆమె ఆత్మ అని అంటారు. బాబా ఒకటే మాట అంటారు, అయ్యా తల్లికి అంత గారాల బిడ్డవైతే మరి ఈ సన్యాసం ఎందుకు, ఈ కాషాయం అనేటువంటి వేషం ఎందుకు, ఈ కాషాయానికి కలంకం తెచ్చేలాగా ప్రవర్తిస్తున్నావే, మమకారాలు కాషాయానికి ఉండకూడదు కదా, మరి నువ్వెందుకు మమకారాల ఉచ్చులో పడిపోవాలనుకుంటున్నావు, నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండు, 3 సప్తాహాలు భాగవతం పారాయణ చేయి అని చెప్పి బాబా 3 సప్తాహాలు పారాయణ చేయమని చెప్తాడు. ప్రతిరోజు లెండిబాగ్లో పారాయణ చేస్తూ ఉంటాడు భాగవతం. 2 సప్తాహాలు పూర్తయి 3వ సప్తాహం మొదలు పెట్టగానే అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఆ తర్వాత 2 రోజులకు విజయానందుడు మరణిస్తాడు. బాబాకు జీవుల యొక్క గతి, నిర్గతి 2 తెలుసు. ఇతను ప్రయాణం చేస్తూ ఏ రైల్లోనో, ఎక్కడో తిరుగు ప్రయాణంలోనో, ఏదో రాళ్ల మధ్య, రప్ప మధ్య, అదేవిధంగా కాషాయం కట్టిన తర్వాత కూడా మమతానురాగాల బంధంతో అక్కడ చిక్కుకపోయి అక్కడ తను మరణిస్తే అతనికి సద్గతి కలగదు. అతనికి సద్గతి ప్రాప్తింపజేయడానికి తల్లి
ప్రాణాలు విడుస్తున్నటువంటి వార్త తెలిసినా సరే బాబా పంపివ్వలేదు. ఇది సరైనటువంటిది కాదు. మమతానురాగాలు సన్యాసానికి శోభింపజేయవు, ఈ కాషాయానికి అవి ఉండకూడదు మమతానురాగాలు అని చెప్పి ఇక్కడే ఎందుకు ఉంచుకున్నాడు? బాబా కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడా? కాదే. సన్యాసి అయినా ఎవరైనా సరే తల్లి మరణిస్తుందంటే సన్యాసికైనా ఎవరికైనా తల్లి తల్లే కదా అని చెప్పి ఇక్కడ మనకు ప్రశ్న ఉద్భవించవచ్చు. ఎందుకు బాబా వెళ్ళనివ్వలేదు? ఎందుకు వెళ్ళనివ్వలేదంటే విజయానందుడు అమాయకమైనటువంటి వ్యక్తి, సన్యాసాశ్రమం తీసుకున్నాడు, భవబంధాలను జయించాడు. కానీ అతడు సద్గతి పొందేటువంటి సమయం ఆసన్నమైంది. ఇదొక్కటి బాబాకు మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. మరి ఆ సద్గతి సత్పురుషుల యొక్క సహచర్యంలో కలిగితే ఇక మరు జన్మ ఉండదు, వారు బంధనాల నుండి విముక్తి అవుతారు. సత్పురుషుల వద్ద ఎవరైతే సద్గతి పొందుతారో వారు జన్మరాహిత్యాన్ని సాధించినట్టే. అందుకనే చాలామంది షిరిడీలో ఉండి అక్కడ సద్గతి పొందాలని చెప్పి ఈరోజు కూడా చాలామంది అక్కడ మన వాళ్ళు ఉంటూ ఉంటారు. అది అందరికీ దక్కదు, కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అక్కడ సద్గతి కోసం వెళ్తే మన ఒంట్లో ప్రాణం బాగాలేకపోతే, ఇంకోటి లేకపోతే సీరియస్ అయితే వెంటనే తీసుకెళ్ళి వేరే హాస్పిటల్, ఏ ఔరంగాబాదో, ఏ అహ్మద్నగరో, ఏ నాసికో తీసుకుపోతారు. మనల్ని తీసుకుపోయి అక్కడ చికిత్స చేయిస్తే అక్కడే చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. షిరిడీలో సద్గతి కలగడం అంటే మామూలు విషయం కాదు. విన్నీ అమ్మ ఎప్పుడు చెప్పేది చాలామందికి, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే బాబా చరణాల్లో చివరి అంకం గడిచిపోవాలని. అంటే మీరు భ్రమలలో ఉన్నారు, నేనైనా మీరైనా ఏదైనా కలత చెందగానే, ఆరోగ్యం పాడుగానే మనోళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, ఇక్కడ మనకు సద్గతి కలగదు అంది. అట్లాగే విన్నయమ్మ కూడా అంత సేవ చేసింది కదా, షిరిడీలో ప్రాణాలు వదిలేదు. ఆ తల్లి కూడా ప్రాప్తం లేదు, కానీ కొద్ది మందికి మాత్రం ఆ ప్రాప్తం ఉంటుంది. అతని యొక్క భక్తి, భవబంధాలను జయించి సన్యాసం తీసుకున్నటువంటి అతని సాహసానికి మెచ్చినటువంటి బాబా అతని జన్మ వృధా కాకూడదు అని చెప్పి తమ వద్దే ఉంచుకొని సద్గతిని ప్రాప్తింపజేశారు శ్రీ సాయిబాబా. బాబా యొక్క మాటల్లో నిగూఢత్వం ఉంటుంది. అప్పటికి మనకు అర్థం కాకపోవచ్చు, విజయానందుని కూడా కోపం రావచ్చు. ఇతనికంటే ఏం మమకారాలు లేవు, ఇతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నా తల్లి ప్రాణం పోతుందంటే నాకు అనుమతి ఇవ్వరా అనేటువంటి కొంత బాధ విజయానందుని కలిగి ఉండవచ్చు. కానీ బాబా ఎందుకు ఉంచుకున్నాడు? సద్గతి కలిగించడానికి, జన్మరాహిత్యాన్ని ఇవ్వడానికి. అందుకోసం అతన్ని తల్లి మరణిస్తుంది, తల్లి ప్రాణాలు పోతున్నాయన్నటువంటి వార్త తెలిసిన తర్వాత కూడా అక్కడి నుంచి పంపివ్వలేదు. అంతేకాదు అతన్ని ఊరికనే ఉండమనవచ్చు, షిరిడీలో ఇంకో పని అప్పగించవచ్చు. ఏం చెప్పారు? భాగవతాన్ని 3 సప్తాహాలు పారాయణ చేయమన్నారు. బాబా కూడా అదే చేశారు. చివరంకంలో విజయ అనేటువంటి బ్రాహ్మణుడి చేత రామ విజయాన్ని 3 సప్తాహాలు చదివించుకున్నారు. విజయానందుని కూడా ఎందుకు ఆదేశించాడు భాగవతం చదువుమని చెప్పి? భగవంతుడి యొక్క చరిత్ర, భగవంతుడి యొక్క లీలలు చదువుతుంటే మనకు భవం గుర్తుకు రాదు, అదేవిధంగా మమతానురాగాలు అనేటువంటి గుర్తుకు రావు. మమత, అనురాగం, ప్రేమ మొత్తం భగవంతునిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఖచ్చితంగా చివరి అంకంలో భగవంతునిపైనే మన దృష్టి లగ్నం కావాలి, వారిపైనే మన చిత్తం కేంద్రీకృతం కావాలి అనేటువంటిది బాబా చెప్పినటువంటిది. వారు కూడా అదే అనుసరించారు. అక్కడ సద్గతి పొందేటువంటి వారికి కూడా దానినే వారు నిర్దేశించారు. ఇదే అధ్యాయంలో పులికి సంబంధించినటువంటి సద్గతి, అది ఎన్ని జన్మల అనుబంధం ఉండి ఉంటే అది ఆ సత్పురుషుని పాదాల చెంత తలవాల్చి మరణించాలనుకుంటుంది. దుర్వాసులు దాన్ని ఆరోగ్యం బాగాలేకపోతే బాబా దగ్గర తీసుకొస్తే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి ఆశతో తీసుకొస్తాడు. బంధించి తీసుకొస్తే బాబా బంధనాలు వదిలే ఇప్పేయండి అని అంటారు. దాన్ని బంధ విముక్తురాలని చేస్తే బాబా చరణాల వద్ద తలబెట్టి తోక 3 సార్లు నేలకు కొట్టి ప్రాణం విడిచిందంటే అది ఇక మరో జన్మ లేదు దానికి. ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ కల్పాంతం ఉన్నంత వరకు ఆ పులి సజీవంగానే ఉంటుంది. మనం చూస్తాం షిరిడీలో టెంపుల్ కాంప్లెక్స్లో శని, మహదేవ్, గణపతి ఆలయాల ఎదురుగా దాని సమాధి ఉంటుంది. అక్కడ ఆ సమాధి పైన ఆ పులి చిత్రం ఇప్పటికీ కూడా ఉంటుంది, ఆ విగ్రహం. దాన్ని చూసినప్పుడల్లా కూడా అసూయ కలుగుతూ ఉంటుంది.
బా, ఎంత గొప్ప సద్గతి పొందినావు నువ్వు, పులి అయినా సరే. నీ అంత అదృష్టం మా లాంటి వారికి వస్తుందా అనిపిస్తుంది ఆ పులి సమాధిని చూసినప్పుడల్లా. కాబట్టి సద్గురు చరణాల వద్ద సద్గతి పొందడం అనేటువంటిది నిజంగా అది అదృష్టం. ఇక అది జన్మరాహిత్యానికి సూచిక. ఈరోజు మనం సద్గురు చరణాలలో లీనమయ్యామంటే అది మన పూర్వజన్మ సుకృతం. సద్గురు చరణాల్లో లీనమైనటువంటి వారు మరణాన్ని నిర్భయంగా పొందగలుగుతారు. భయం అనేటువంటిది ఉండదు. మరణం అంటే నిర్భయులైపోతారు. మరణం అనేటువంటిది ఎదురుగా వస్తే చాలా సంతోషంగా ఆలింగనం చేసుకునేటువంటి ధైర్యం ఒక్క సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. సద్గురువు వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అంటే, ఎన్ని ప్రయోజనాలు పొందినా, ఎన్ని రకాలైనటువంటి లబ్ధులు మనం పొందినా, ఒకటి మాత్రం అల్టిమేట్గా మనం పొందగలుగుతాం: మరణాన్ని నిర్భయంగా ఆహ్వానిస్తాం. మరణానికి భయపడినటువంటి యోధులు సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.